సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నేను అనంతపురం జిల్లా పామిడి. గతంలో తిరుమల ఎప్పుడు వచ్చారు? నేను ఫిబ్రవరిలో వచ్చాను సార్. తర్వాత ఇప్పుడు వచ్చాను. ఇప్పుడైతే లోపల దర్శనంలో గానీ కొన్ని బాగా మార్పులు కనిపిస్తున్నాయి. పెద్ద ఇబ్బందిగా అనిపించట్లేదు. ప్రధానంగా లడ్డు కల్తీ అంటారు, వాటన్నిటి గురించి గతంలోకి ఇప్పుడు మార్పులు మీరు గమనించారేమన్నా? ఇప్పుడు గతంలో ఫిబ్రవరిలో వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు అయితే వ్యత్యాసం కనిపిస్తోంది. రుచిలో, వాసనలో గానీ. గతంలో నిల్వ ఉంచితే ఒక 2-3 రోజులకి ఒక రకమైన వాసన వచ్చేది. మరి ఇప్పుడు ఈ రోజు తీసుకున్నాము, బాగా గట్టిదనంగానే ఉంది లడ్డు. సైజు కూడా పెరిగింది అంటారు కొద్దిమేర అయితే పెరిగినట్టు అనిపిస్తుంది. ప్రధానంగా భక్తులు కల్పించే సౌకర్యాలు కూడా కొద్దిమేర అన్ని నాణ్యత పెరగడం జరిగింది. క్యూలలో పిల్లలకు పాలు ఇవ్వడం ఇవన్నీ కూడా క్వాలిటీగా ఉంటుందని చెప్పి చూస్తున్నారు. దాని గురించి మీరు అంటారు? అది కూడా కరెక్టే సార్. ఇప్పుడైతే మనం క్యూ లైన్ లో అన్న ప్రసాదాలు ఇవ్వడం గానీ, పాలు ఇవ్వడం గానీ బాగానే చేస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వీళ్ళు హిందూ మనోభావాల్ని గౌరవించే వాళ్ళే కాబట్టి కొద్దిగా బాగా గౌరవిస్తున్నారు. చూస్తే పక్క చంద్రబాబు ఇప్పటికే సంరక్షణ కార్యక్రమం ఇప్పుడే మీరు చూసారు. మొత్తం లడ్డు కేంద్రాలు ఇవన్నీ కూడా సంరక్షణ చేశారు. ఇంత గుడి పట్ల బాధ్యత తీసుకుని మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ సార్. ఒక హిందూగా నేను గర్విస్తున్నాను కూడా ఈ విషయంలో. ఎవరైనా కూడా మనం ఇప్పుడు అతి ప్రధానమైన దేవాలయాన్ని భ్రష్టు పట్టించే కాలం పోయింది అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ ప్రభుత్వంలో బాగా చేస్తారని కూడా నేను భావిస్తున్నాను. సార్ ఇప్పుడు లడ్డు ఎలా ఉంది? ఇప్పుడు చాలా పెద్ద చర్చ నడుస్తుంది కదా, ఇప్పుడు లడ్డూలో ఏమైనా తేడాలు మీరు గమనించారా? గతంలో మేము ఇక్కడ సేవకు వచ్చినా లేకపోతే మామూలుగా వచ్చినా కూడా స్మెల్ కూడా వచ్చేది కాదు. దగ్గరికి వచ్చినా సరే గానీ ఇప్పుడు సేవా సత్రం కాడ కాదు, పైకి కూడా చాలా కమ్మటి వాసన వస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ముందు మీద కూడా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్గం చేశారు. ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్లే కాదు, ఉద్యోగస్తులే కాదు, మొత్తం అందరూ కూడా ఒక సిండికేట్ గా అస్తమస్తంగా కాకోకుండా ఒక హిందూ దేవాలయం ప్రపంచం మీదే మన హిందూ దేవాలయం అంటే ఒక తిరుమల అనే దాన్ని మరిసిపోయి ఎవరి కాళ్లే నిమ్మగా నేరెత్తినట్టు గత ప్రభుత్వం మీద ఉన్న వాళ్ళ యొక్క నిర్ణయాలతో ఎవరు కూడా తెలిసినా సరే దీన్ని ఖండిస్తాం మానేశారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు దీని మీద ఉన్న లోపాలని పసికట్టి ప్రతిదీ లాగుతుంతో ప్రతి ఒక్కరు కూడా ఈ స్టాఫే కాదు, డిపార్ట్మెంట్లే కాదు, వాళ్ళు అందరూ దగ్గర పెట్టుకుని ప్రతి దానికాడ కూడా కన్స్ట్రక్షన్ తోటి పనిచేసి సేవకులకి కాదు, అన్నదానం కాడే కాదు, ప్రతి దానికాడ కూడా ముందస్తుగా ప్రతి పని కూడా అలర్ట్ గా ఉండి చేస్తున్నట్టు కనపడుతుందండి. ప్రతిది కూడా ఈ యొక్క కనబడే మార్పుని ఈ 5 సంవత్సరాలే కాదు, ఈ యొక్క ధర్మం ఉన్నంత కాలం కూడా ఇది ఈ యొక్క దేవస్థానం మీద ఉండే ఉద్యోగస్తులే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఖండించి ధర్మాని కోసం ఓడారాలని కూడా కోరుకుంటూ ఇప్పుడైతే మనకి ప్రెసెంట్ అంతా కూడా చాలా బాగా జరుగుతుందండి. ఇప్పుడు లడ్డు ఎలా ఉంది? ఇప్పుడు అసలు మొత్తానికి ఇది వరకు లడ్డు అంటే పూజెట్ వేసేదండి, పట్టుకెళ్ళిన 2 రోజులకే పూజెట్ వేసేదండి లడ్డు. కానీ ఇప్పుడు చాలా క్వాలిటీగా ఉందండి లడ్డు, చాలా టేస్ట్ కూడా ఉందండి, చాలా టేస్ట్ గా ఉంది. మొత్తం కూడా అన్ని ఫ్రీగా దర్శనాలు అయినాయండి. మాకు 3 గంటల్లో దర్శనం అయిందండి ఫ్రీగా. ఏమన్నా ఇబ్బంది పడ్డారు మరి? అసలు ఏమి ఇబ్బంది పడలేదండి, మాకు అన్ని బాగున్నాయండి. మేము పొద్దున్న 11 గంటలకు లైన్ లో వచ్చామండి, 2:00 దర్శనం అయిపోయిందండి. అన్నప్రసాదాలు చాలా బాగున్నాయండి, అన్ని బాగున్నాయండి. భక్తులు కల్పించే ఫెసిలిటీస్ అంటే సదుపాయాలు ఇవన్నీ కూడా బాగానే అందుతున్నాయి మీకు? అన్ని బాగా ఉంటున్నాయండి, చాలా బాగా అందుతున్నాయండి. ఇది వరకటి మీద 100 రెట్లు బెటర్ కింద ఉందండి. లడ్డు దాని గురించి మీరు ఏమంటారు? అసలు లడ్డు వివాదం క్వాలిటీ అవుతే ఇప్పుడు చాలా బాగుందండి. ఇది వరకు అయితే బాగాలేదండి లడ్డు, మొత్తం పూజ కట్టేసి అలా ఇలా అయిపోయిందండి. ఇప్పుడు మాత్రం చాలా సూపర్ గా ఉందండి లడ్డు. కేజీ 370కి 60 రూపాయలు కొన్నారు. 370 కాదు, కొన్ని 3000 అమ్మినా సరే ఏదైతే ఫ్రెష్ గా ఉందో, ఏదైతే జనాలకి ఏదైతే ఆస్వాదిస్తున్నా. అసలు ఇంకో విషయం చెప్తా మీకు, వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వకపోయినా ఆ లడ్డు ప్రసాదంలో దేవుడిని చూసుకుంటాం. మేము లడ్డు తీసుకెళ్లి ఎవరికైనా ఇస్తే ఆ లడ్డుని కొంచెం ఇచ్చేవాళ్ళం పూర్వం. ఆ కొంచెం చూసుకొని కళ్ళకద్దుకొని మహాప్రసాదంగా తినేవారండి. మహాప్రసాదం కల్తీ అంటే మరి ఏమంటండి? రక్తం ఉడికిపోయింది, మామూలుగా కాదు. ఈ హిందూ అనేటువంటిది ఎందుకులేండి, ఇక వదిలేస్తే మంచిది. దాని గురించి ఎక్కువ మాట్లాడ భయం పోయిందా ఇప్పుడు లడ్డు పోయిందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూసాను, మేము ఎక్కడో క్యూ కాంప్లెక్స్ లో ఉంటే అక్కడికి వస్తున్నది వాసన, నెయ్యి వాసన. ఎక్కడో వైకుంఠం కాంప్లెక్స్ లోకి వస్తున్నది వాసన. దాన్ని బట్టే మార్పు వచ్చిందని అనుకుంటున్నాం. అన్నదానంలో తేడా వచ్చింది మరి? అన్నదానం నేను పొద్దున ప్రసాదం తిన్నాను. ఇంతకు ముందు ఒక 5 సంవత్సరాల్లో మాకు ప్రసాదం కాదు కదా, వారు కాదు, నిజం చెప్తున్నా. అటువంటిది ఇవాళ మేము రాగానే ప్రసాదం తీసుకొని తిన్నా. నాకు దేవుడు అంటే పిచ్చి అండి, నాకే కాదు కొన్ని కోట్ల మందికి పిచ్చి ఆయన అంటే. దేవదేవుడు అండి ఆయన, చేతులు అడుగుతున్నాయి మాట్లాడాలంటే. ఇప్పుడు అయితే సదుపాయాలు బాగుపడ్డాయి కదా? ఎస్, ఐఎమ్ వెరీ 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 హ్యాపీ.